హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈ కార్తీక పురాణము 8వ అధ్యాయం చెప్పుకుంటున్నామండి. ఓం గం గణపతయే నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర హర. ఓం నమ శివాయ. మనము కార్తీక పురాణము ఈరోజు 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఏంటంటే కథ శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామిళుని కథ చెప్పుకుంటున్నామండి. వాటి గురించి ఈ కథలోకి వెళ్ళిపోదాం మనం వీడియోలకి. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటిని శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్పధర్మముల చేతని మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా అని అడుగుతున్నాడు. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది అని అంటున్నాడు. దుర్మార్గులు కొందరు సదాచారములను పఠింపక వర్ణశంకరులై రోరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెలికించుట వంటిది అని అంటున్నారు. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు చేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని వేదాంగాలు కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము అధర్మమందు ఎంతటా ఆధిక్యత కలదు అని చెప్తున్నారండి. అధర్మము అందు ఎంతటా ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును అని చెప్తున్నారు. సరే అండి, కూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు సాత్విక కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణ నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులొనర్చినను విశేష ఫలమును పొందగలరు అని చెప్తున్నారు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును అని చెప్తున్నారు. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయు ధర్మము. డాంబికా చరణార్థం చేయు ధర్మము అని చెప్తున్నారు. అధర్మం ఫలమునీయదు. అధర్ము డాంబికంగా ఉన్న ధర్మము
ధర్మము కాదు, అధర్మము ఫలము నీయదు, అది ధర్మ ఫలము నీయదు. డాంబికాలకు పోయి చేసేవి ధర్మము కాదు, అది ధర్మాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు. ఏది కూడా భక్తితో చేయాలండి. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అని చెప్తున్నారు. తెలిసి కానీ తెలియక ఏ స్వల్ప ధర్మము న్యాయముతో భక్తితో ధర్మముగా చేసి కొంచెము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా డాంబికాలకు పోయి పెద్దగా చేయాలని ఖర్చు పెట్టి అని కాకుండా భక్తితో కొంచెమైనను ధర్మముగా నిజాయితీ కానీ చేసినా అది అధిక ఫలాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని అని చెప్తున్నారు. అనగా పెద్ద కట్టెల పుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణు నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందురు, దాని యొక్క ఇతిహాసము కలదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక కథ చెప్తున్నారు. ఎవరిది? అజామిళుని కథ. ఆ కథ ఏంటో మనం తెలుసుకుందాం. పూర్వకాలమందు కన్యాగుబ్జ మను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతియగు భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి ఆ పూర్వ దంపతులని పేరుబడిరి. వీళ్ళు గత జన్మలో దంపతులై ఉంటారు. ఆ పూర్వజన్మ దంపతులు అన్న పేరు కలిగిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి. ఆ మంచి అన్యోన్య దంపతులకు ఒక పుత్రుడు పుడితే అతనికి అజామీలుడు అని పేరు పెట్టి నామకరణం చేసి గారాభంగా పెంచుతున్నారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంట్లోనే భుజించుచుండెను. అలా తయారైపోయినాడు తన కుమారుడు. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా అని అంటున్నారు. ఆ గారాభం వల్ల ఎలా అయిపోయినాడో చూడు రాజా చెప్తున్నాడు. తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును అని చెప్తున్నారండి. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చుండి, ప్రేమ ఉండి అది వాళ్ళకి కనపరకుండా మనం లోపల ప్రేమగా ఉండి పైకు దండిస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళని మనము దారిలో పెడుతూ ప్రయోజకుల్ని చేయాలండి అని చెప్తున్నారు. ఉన్నను పైకి తెలియక పరచక చిన్ననాటి నుంచి అదుపులో ఆజ్ఞలతో నుంచకపోయినడలా ఈ విధంగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టిరి. బంధువులందరూ విడిచిపెట్టారు. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఇంకా అదుపు అది లేకుండా అలా పక్షులను జంతువులను వేటాడుతూ చంపుతూ ఉండెను. ఒక రోజున 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. ఆమె కింద పడి చనిపోయింది. ఆమె ఆయనతో ఉంది కదా, ఆమె కింద పడి చనిపోయింది అనమాట. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను. అలా చేసి దహనం కూడా చేసి ఇంటికి వచ్చాడు.
ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. ఆమెకు కుమార్తె కూడా ఉందండి. ఇతనికి తెలియదు, కుమార్తె కూడా ఉండింది. కుమార్తె కూడా ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. చూడండి, ఆమె బిడ్డతో కూడా కామక్రీడలలో తేలియాడుతున్నాడు. కన్ను మిన్ను తెలియక, వరసలు ఇద్దరు పురిటిలోనే బాలికను కూడా చేపట్టి ఆమెతో కామక్రీడ తేలియాడుచుంది. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఇంకా ఆమెను భార్యలాగా చేసేసుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళకి 2 కొడుకులు పుట్టారండి. 2 కొడుకులు పుట్టి 2 పురిటిలోనే చచ్చిరి. మరుల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. 2 చనిపోయిన తర్వాత మళ్ళా గర్భం దాల్చి ఇంకొక కుమారుణ్ణి కనిందనమాట. 3వ బిడ్డను కని 3వ బిడ్డ ఉన్నాడు. మరలా గర్భం కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణాయని స్మరించిన ఎడల తన పాపములు నశించును అని, మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి ఏమాత్రము వాళ్ళిద్దరికీ తెలియకుండానే నారాయణ అని పేరు పెట్టుకొని నారాయణ నారాయణ అని పిలుస్తున్నారు. అది అద్భుతమైన నామము కదా. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళునికి శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. అజామిళుడు కూడా పెద్ద అయిపోయి మంచం పట్టాడు. ఒకనాడు భయంకరాకారముతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. అలలో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి అజామిళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. చూడండి, నారాయణ అని పేరు పెట్టుకున్నందుకు ఎంత పుణ్యం దక్కిందో అతనికి. అందుకేనండి అప్పటి కాలము అలా దేవుడి పేర్లు పెట్టేవాళ్ళు. ఆ సాకుతో అన్నా మనం దైవనామ స్మరణ చేస్తాం కదండి, అదే అతనికి పుణ్యం తెచ్చిపెట్టింది. నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను. అజాముళిని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచటికి వచ్చి, బో యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పారు. చూడండి, లాస్ట్ దశలో నారాయణ ఎప్పుడు నారాయణ అంటున్నాడు కదా, కొడుకు పేరు పిలుస్తున్నారు కదా, స్మరిస్తున్నారు కదా. అలాగే లాస్ట్లో నారాయణ నారాయణ అన్నందుకు ఎంత పుణ్యం వచ్చిందో చూడండి. శ్రీమన్నారాయణే వైకుంఠం నుంచి యమదూతలు వచ్చారు, వచ్చితివి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన వానిని మాకు వదలడని కొరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అట్లా చూడండి ఎంత పుణ్యం వచ్చిందో. ఆ నారాయణ మంత్రము లాస్ట్ దశలో పలికినందుకు వైకుంఠం నుంచి ఆ విష్ణుదూతలే వచ్చారండి వైకుంఠానికి తీసుకుపోవడానికి. అందుకే కదండి అంటారు లాస్ట్ దశలో దైవనామస్మరణ ఉండాలి అని. అది ఎప్పుడు వస్తుందండి? మొదటి నుంచి దైవనామము అలవాటుగా ఉండాలండి. వాళ్ళకేమైంది? ఆ నామము వల్ల ఏదో పుణ్యం వస్తుందని కూడా తెలియదండి. తెలియకుండానే నారాయణ అని పేరు పెట్టుకున్నందుకు వాళ్ళు అలాగే స్మరణ చేస్తూ ఉన్నారు కదా బిడ్డను పిలుచుకొని. ఆ పుణ్యమే వాళ్లకు లాస్ట్ దశలో కూడా అతనికి ఆ పుణ్యం దక్కిందండి. ఇట్లు విష్ణుదూతలు ఇట్లు దొడంగిరి. రేపటి ఎపిసోడ్లో ఏమైందో మనం తెలుసుకుంటామండి కదా. ఇదండి ఈరోజు 8వ అధ్యాయము.
ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఓం నమః శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి 9వ అధ్యాయంలో.